Greetings to you all in Jesus' precious name and mighty name. సంతోషంగా ఉన్న వారందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ఎక్కడైతే నామం ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో, ఆరాధిస్తారో వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు మన దేవుడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనందరం కూడా గమనించాలి. ఒక గొప్ప వ్యక్తి ప్రాంతంలో ఉంటే మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా కూర్చుంటాం, సభా మర్యాదను పాటిస్తాం. ఒక ముఖ్యమంత్రి కంటే, ఒక ప్రధానమంత్రి కంటే, ఒక ప్రెసిడెంట్ కంటే ఉన్నతమైనటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి గ్రహింపుతో వివాహంలో కూర్చోవలసిందిగా మేము మనము చేస్తున్నాను. సో ప్రత్యేకంగా ఈరోజు పెండ్లి కొడుకుగా, పెండ్లి కూతురుగా మన ముందు సిద్ధపడి వచ్చినటువంటి రాజేష్కి, హర్షితకి ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. ఒక కుటుంబ జీవితాన్ని మీరు ప్రారంభించబోతున్నారు. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప మీ మీద ఎప్పుడు ఉండునుగాక. వివాహ సందేశాన్ని మనం విందాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. అసలు ఈ వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? ఓ రాజకీయవేత్త ప్రారంభించాడా? ఓ చరిత్రకారుడు ప్రారంభించాడా? లేకపోతే ఒక బాబా, ఒక స్వామీజీ ప్రారంభించాడంటే కాదు. సర్వలోకాన్ని తన నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త ద్వారా ఈ వ్యవస్థ ప్రారంభించబడింది. ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే, హీ హిమ్సెల్ఫ్ డిజైన్ దిస్ మ్యారేజ్. ఈ వివాహ వ్యవస్థను ఆయనే డిజైన్ చేశాడు. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని వివాహ వ్యవస్థ మీద ఆయన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన వివాహం పట్ల ఏ విధంగా ఉంది? వాట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ వెడ్డింగ్? ఈ వివాహం వెనుకాల దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏంటని ఆలోచన చేస్తే, గాడ్ క్రియేటెడ్ మ్యారేజ్. దేవుడు వివాహాన్ని ఆయనే క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఫర్ దిస్ రీజన్ ఏ మ్యాన్ షల్ లీవ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ మదర్ అండ్ బి జాయిన్ టు హిస్ వైఫ్ అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. ఆదికాండం 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అవుదురు, ఏక శరీరం అయి ఉందురు. దేవుని ఆలోచన ఏంటంటే భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారు ఇద్దరు కూడా ఏక శరీరం అవ్వాలి, ఇద్దరు ఒకే శరీరం అవ్వాలి. చూడండి, ఇక్కడ రాజేష్, హర్షిత మనకు కనబడుతున్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధ వివాహంలో వారిద్దరు కూడా ఇక నుంచి ఏక శరీరం అవ్వాలి. వారి ఆలోచన విధానం ఒకటైపోవాలి, వారి అభిరుచులు ఒకటైపోవాలి, ఇద్దరు కూడా ఏక తాటి మీద నడవాలనేటువంటిది దేవుని ఉద్దేశం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బి అలోన్. మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉంటే తొంటరోడు అయిపోతాడు. అందుని బట్టి సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అసలు ద గోల్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ వన్నెస్. ద గోల్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ వన్నెస్ అంటే ఏకత్వము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఏకత్వము. ద గోల్ ఆఫ్ ఎవ్రీ మ్యారేజ్ షుడ్ బి వన్నెస్. అది ఏకత్వం అయి ఉండాలి. చూడండి, దేవుడు అంటున్నాడు, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బి అలోన్. మనడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుని బట్టి ఐ విల్ మేక్ హిమ్ ఏ హెల్పర్ సూటబుల్ ఫర్ హిమ్. అతని కొరకు సాటి అయిన సహాయాన్ని. భార్య అంటే చాలామందికి వంట చేసేటువంటి దానిలా, బట్టలు ఉతికేటువంటి దానిలా, ఐరన్ చేసేటువంటి దానిలా, ఎంటర్టైన్మెంట్ పంచే దానిలా కనబడుతుంది చాలామందికి. కానీ దేవుని లేఖనం చెప్తుంది, భార్య అంటే వంట మనిషి కాదు, భార్య అంటే బట్టలు ఉతికేటువంటిది కాదు, భార్య నీకు ఆనందాన్ని పంచడానికి ఎంటర్టైన్మెంట్ వస్తువు కాదు. దేవుని లేఖనం చెప్తుంది, భార్య అంటే సాటి అయిన సహాయం, ఈజ్ ఎ హెల్ప్ మేడ్, ఏ సూటబుల్ పార్ట్నర్ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియదవచనాగా మా ఒక విషయాన్ని గమనించాలి. దేవుని లేఖనం, పరిశుద్ధ గ్రంథం, ప్రపంచంలో అనేక మంది చేత చదవబడుతున్న పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, భార్యాభర్తలు ఇద్దరు కూడా సమానమే దేవుని దృష్టిలో. దేవుడు ఎప్పుడు కూడా పురుషుడికి ఆధిక్యత ఇచ్చి స్త్రీకి ఎప్పుడు కూడా హ్యూమిలేట్ చేసేటువంటి పద్ధతులు దేవుని వాక్యం లేవు. ఇద్దరూ కూడా దేవుని దృష్టిలో సమానులే అని చెప్పేటువంటి గ్రంథము దేవుని వాక్యం. ఈ వన్నెస్ ఏంటని ఆలోచన చేస్తే, ఇట్స్ ఎ స్పిరిచువల్ వన్నెస్. ఇది స్పిరిచువల్, ఆధ్యాత్మిక ఏకత్వం. ఇది ఆధ్యాత్మిక ఏకత్వం. దేవుడు మానవుని ఏ రీతిగా కలుగు చేశాడంటే, మన పోలిక చొప్పున నరుని చేయమని ప్రభు అనుకున్నారట. అక్కడ త్రిత్వాన్ని మనం గమనిస్తాం. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. చూడండి, దేవుడు తన స్వార్థంలో మనం కలుగు చేశాడు. మనం బ్రహ్మ తలకాయల్లోంచి, ఆ తర్వాత బ్రహ్మ యొక్క భుజాల్లోంచి, ఉదరంలోంచి, కాళ్ళదూల నుంచి రాలేదు.
దేవుడు మనందరినీ ఆయన సమానులుగా చేశాడు. మనందరూ కూడా దేవుని యొక్క స్వారూప్యంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. ఈరోజున కులతత్వం, ఈరోజున భారతదేశంలో 2 పోతేనండి భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడగలుగుతుంది. ఒకటి కులతత్వం, కులం చచ్చిపోవాలా, కులం చావకపోతే దేశం అభివృద్ధి చెందదు అని నేను చెప్పడం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు చెప్తారు, ఎప్పుడైతే కులాన్ని విడిచిపెడతావో, కుల ప్రసక్తిని నువ్వు జీవితంలో తీసుకురాకుండా ఉంటావో అభివృద్ధి చెందుతావు, దేవుడు దీవిస్తాడు. రెండోదిగా చాలా మూఢాచారాలు, సూపర్స్టిషన్స్ విడిచిపెడితే భారతదేశం కూడా అమెరికా వలె ఈజీగా మారగలుగుతుంది. ఈ 2 కులతత్వం లేదు, దేవునికి అసలు కులం లేదు. మత్యుద్భవ మతః అన్నారు. కులాలు అనేవి దేవుడి ద్వారా సృష్టించబడలేదు, మనుషులు కల్పించుకున్నారు. ఈరోజు విచారం ఏంటి తెలుసా? క్రైస్తవ సమాజంలో కూడా కులం అనేటువంటి ఆ జబ్బు, కుల అనేటువంటి ఆ జాడ్యం నువ్వు విడిచిపెట్టకపోతే దేవునికి ఆశీర్వాదాన్ని, దేవుని కనికరాన్ని ఏనాడు పొందుకోలేమని క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను. మా వివాహాల్లో కులాన్ని చూడలేదు మేము. మా కుటుంబ వ్యవస్థ, మా కుటుంబంలో ఏనాడు కూడా కుల ప్రసక్తి లేదు. సంఘాల్లో కుల ప్రసక్తి లేకుండా సంఘాన్ని పెంచుతున్నాం. దేవుడు అందరిని బట్టే సంఘాలను దీవిస్తున్నాడు. నా ప్రియదర్శన నేను త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. ఇది స్పిరిచువల్ వన్నెస్ అన్నాడు. దేవుని లేఖనం చెప్తుంది, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒకడు పడిపోయినా మరొకడు తిరిగి లేపుతాడు. దేవుడు ఒంటరితనాన్ని ఆయన ప్రేమించలేదు. ఈరోజు చాలామంది వివాహ వ్యవస్థను నిషేధిస్తున్నారు. వివాహం చేసుకోండి, మేము ఇలాగే సింగిల్గా ఉంటాం అని సహజీవనాలు, రకరకాల భయంకర పరిస్థితులు. ఎవరైనా సరే దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసండి, ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు, మంచిది కాదు అంతే. అంతేగాని దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఒంటరిగా ఉండి సేవ చేస్తాను, ఒంటరిగా ఉంటాను అనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు. ఒంటరిగా ఉండటం అనేది అది ప్రమాదకరము అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకరు పడిపోయినా మరొకరు లేపుతారు. ఆ ఇద్దరు బలమైన రీతిగా వారు నిలపబడగలుగుతారని దేవుని యొక్క ఉద్దేశం. ఇద్దరే ఇంత బలంగా ఉంటే, వారితో దేవుడు ఏకమైతే ఆ కుటుంబ వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉంటే మీరు ఆలోచన చేయండి. ఇద్దరు కష్టము చేత ఉభయులకి మంచి ఫలము కలుగునని దేవుని లేఖనం సెలవిస్తుంది. అదే ముగ్గురు యాడైతే, అదే పరిశుద్ధాత్మ దేవుడు యాడైతే, దేవాది దేవుడు వారితో యాడైతే ఆ పేటలు త్వరగా తెగిపోవు. 3 పేటల తాడు త్వరగా తెగదు అన్నాడు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదని అదే ప్రసంగం చెప్తున్నాడు. ఆ 3 పేటలు ఏంటి? ఒక పేట భర్త అయితే, మరొక పేట భార్య అయితే, 3వ పేట రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు 3వ పేటగా ఉంటే ఆ బంధాలు పటిష్టంగా ఉంటాయి. ఆమెను చెప్పండి. ఆ జడలు వేసుకుని ఎన్ని పేటలు తీస్తారు? 3 పేటలు తీస్తారు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ 3 పేటలు జడ వేయబడిన తర్వాత కనబడవు, 2 పేటలే కనబడతాయి. మరి 3వ పేట ఎక్కడికి వెళ్ళింది అని అంటే, 3వ పేట అంతర్లీనంగా చొచ్చుకుని ఉంటుంది. ఆ 2 పేటలను పటిష్టంగా ఉంచేది. ఒక తాడునన్నా మీరు తీసుకోండి, 3 పేటలు తీస్తారు, కానీ పై కనిపించే 2 పేటలే. ఇక్కడ రాజేష్ అండ్ హర్షిత మనకు కనబడుతున్నారు. పరిశుద్ధ వివాహంలో వారు జత చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని కుటుంబంలోకి ఆహ్వానిస్తే, వారిద్దరి మధ్య క్రీస్తు ప్రభు ఉంచితే కనపడేది వారిద్దరే, కానీ అంతర్లీనంగా పరిశుద్ధాత్మ దేవుడు వారి గృహంలో ఉంటాడు, వారితో పాటు ఉంటాడు. వారి వివాహాలు 100 ఏళ్ల పంటగా మార్చబడతాయి. వివాహం అనేటువంటిది, పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట, మంట. చాలామంది జీవితాల్లో పెళ్ళి అంటే మంటగా ఉంటుంది. అది నీ చేతుల మీదే ఉంది. నీ వివాహాన్ని మంటగాన్నా చేసుకోవచ్చు, పంటగాన్నా చేసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో, క్రీస్తు కేంద్రిత కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. రాజేష్ అండ్ హర్షిత, మీ జీవితాల్లో ప్రభువును ఆహ్వానించండి. ఎప్పుడు కూడా ప్రభువును ముందు పెట్టండి. తద్వారా మీ యొక్క వైవాహిక జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఉంటే వేళ్ళ ఉండాలరా అనేటువంటి ఆ మంచి కప్పులుగా మీరు ఉండాలనుకుంటే మీ జీవితంలో ప్రభువుని అన్ని విషయాల్లో ముందు పెట్టండి. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ ఆఫ్ యువర్ లైఫ్. తద్వారా మీ జీవితాలు, బైబిల్లో చెప్పండి కదా, అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబెకా, అకుల, ప్రిసిల్లాలు, వారు ఏ విధంగా దేవుని కోసం రెగ్యులర్లో మండారో, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారో, నో డౌట్ మీరిద్దరు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. సంఘానికి దీవెనకరంగా ఉంటారు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. ఈరోజు మిమ్మల్ని ఇద్దరిని దేవుడు ఏకశరీరంగా చేస్తున్నాడు. మీతో పాటుగా దేవాదేవుని ఉంచుకుంటే, ఆయన్ని ముందు పెడితే మీ కుటుంబాలు ప్రతిరోజు స్వర్గమే. మీ వైవాహిక జీవితాలు ప్రతిరోజు ఆనందిస్తారు. అది దేవుని లేకుండా చెప్తున్నటువంటి వివాహ మర్మం. ప్రైజ్ గాడ్. చాలా బాగా వింటున్నారండి ఇద్దరు కూడా. వివాహంలో చాలామంది సరిగ్గా వాక్యాలు వినరు.
వివాహంలో ఖచ్చితంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. అంతకంటే ప్రాముఖ్యంగా సంఘం దేవుని వాక్యాన్ని వినినప్పుడు వాక్యం ద్వారా దేవాదేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. చూడండి, ఇద్దరు బలమైన రీతిలో నిలబడగలుగుతారు. 3 టుగెదర్ ఆర్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్. ముగ్గురు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. అందులో మనం చూసేటువంటిది స్ట్రెంగ్త్ మనం చూస్తాం, యూనిటీ మనం చూస్తాం, సపోర్ట్ చూస్తాం, అండ్ స్టెబిలిటీని మనం చూస్తాం. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు 3వ పేటగా ఉన్నప్పుడు జరిగేటువంటి అద్భుతాలు. దేవుడు ఎందుకు వివాహాన్ని ఘనంగా ఎంచాడు? వై డిడ్ గాడ్ మేక్ దిస్ మ్యారేజ్ సో స్పెషల్ ఆర్ ఆనరబుల్? వివాహం అన్ని విషయాల్లో ఘనమైన ఎందుకు దేవుడు ఇంత ఆనర్ ఇచ్చాడు వివాహానికి? మనం ఇవ్వట్లేదు దేవుని యొక్క పరిశుద్ధానికి, మనం ఆనర్ చేయట్లా. దేవుడు సాక్షాత్తు సృష్టికర్తమైన దేవుడు వివాహాన్ని చాలా ఘనపరిస్తే మనం చాలా లైట్ తీసుకుంటాం వివాహాన్ని. వివాహం చాలా చాలా ఘనంగా ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఘనంగా ఇచ్చాడు? ఎప్పుడు నాలుగు చేశారా? వివాహాన్ని దేవుడు ఎందుకు ఘనంగా ఇచ్చాడు చెప్తున్నాను చూడండి. దైవ లక్షణాల గురించి మనకు తెలుసు. ఎవరిని పడితే వాడిని దేవుడిగా మనం పూజించలేం. మనిషి వచ్చి నిలబడి నేను దేవుడిని అంటే పూజించేస్తామా? మన ప్రార్థనని చెప్పేస్తామా? దైవ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారినే దేవుడిగా పూజిస్తాం మనం. ఆ దైవ లక్షణాలు ఏంటని ఆలోచన చేస్తే, ఉత్పత్తిచ పోషించ వినాశయాచ అన్నారు. దేవుడు అనేటువంటి వాడు ఉత్పత్తి చేసేటువంటి వాడు, క్రియేట్ చేసేటువంటి వాడు, సృష్టించేటువంటి వాడు, సృష్టికర్త అయి ఉండాలి. రెండోదిగా దేవుడు పోషించేటువంటి వాడు అయి ఉండాలి. సమస్త జీవరాశులను ఆయన పోషించాలి. మూడోదిగా ఆ దేవుడు ఈ భూమిని వినాశనం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉండాలి, ఆ అధికారం ఆయనకు ఉండాలి. ఆయన మనం దేవుడు అంటాం. గాడ్ ఈజ్ ద జనరేటర్, గాడ్ ఈజ్ ఆర్గనైజర్, అండ్ గాడ్ ఈజ్ ద డిస్ట్రక్టర్ అంటారు. అది వెరీ వెరీ కామన్ డెఫినేషన్ ఫర్ గాడ్. నేను మరొక విషయం చెప్తున్నాను. నా తల్లి పూర్వీకులు బహు సనాతనమైన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. ఈ రోజైతే మేము బైబిల్ గ్రంథాన్ని ప్రీచ్ చేస్తున్నాం, కానీ నా పూర్వీకులు, నా తాతలు ముత్తాతలు వారు పురాణ కాలక్షేపాలు చేసేటువంటి వారు. వేదాలు ఉపనిషత్తులు వారు ప్రజలకు చెప్తుండేటువంటి వారు. ఆ తర్వాత అనేకమైన హరికథలు వారు వల్లిస్తుండేటువంటి వారు. అలాంటి వారు యేసుక్రీస్తు ప్రభు దైవత్వం తెలుసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి దైవంతో ఒక సర్వపరిపూర్ణత వారు తెలుసుకుని, వారు చదివిన గ్రంథాల్లో దేవుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఈ విధంగా వారు చదివారు. నిష్కలం నిష్క్రియం శాంతం నిబద్ధ్యం నిరంజనం అమృతస్య పరమసేతు దగ్ధేంద్రిని మోనలం. దేవుడు అనేటువంటి వాడు నిష్కలమశుడై ఉండాలా. ఆయన పాపం చేయకూడదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు జయించిన వాడి ఉండాలి. ధనేషణ దారీషణ పుత్రీషణ జయించిన వాడి ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. ఆయన చూపుల్లో కూడా పరిశుద్ధి ఉండాలి. ఆయన చేతల్లో, ఆయన పడకల్లో, నడకల్లో, ఆయన తలంపుల్లో కూడా పరిశుద్ధుడు అయి ఉండాలా. అప్పుడే మనం దేవునిగా ఆరాధన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు పరిశుద్ధుడిని మనం అంటామంటే, ఆయనలో జన్మ కర్మ పాపాలు లేవు. ఆయన జన్మలో పాపం లేదు. ఆయన చూపుల్లో, చేతల్లో, నడకల్లో, పడకల్లో, క్రియల్లో, కర్మల్లో పాపం లేనిటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసు ప్రభులో మాత్రమే నెరవేర్చబడింది. అందుకు మా కుటుంబం ఆయన్ని విశ్వసించడం మొదలుపెట్టారు. దైవ లక్షణాల్లో ప్రాముఖ్యంగా చెప్పాలంటే నిష్కలం నిష్క్రియం. నిష్క్రియం అంటే పాప కర్మకాండలు ఆయన కోసం చేసుకోకూడదు. మనం పాపం చేస్తాం కాబట్టి కర్మకాండలు చేస్తాం, నదీ స్నానాలు చేస్తాం, గుడులకు వెళ్ళి గోపురాలకు వెళ్ళి పూజా కార్యక్రమాలు చేస్తుంటాం, అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు, కన్యాదానాలు చేస్తుంటాం. ఎందుకంటే పాపాన్ని పరిహరించడం కొరకు, పాప ప్రాయశ్చిత్తం కొరకు కర్మకాండలు చేస్తాం. దేవుడు అనేటువంటి వాడు పాపం చేయకూడదు, పాప కర్మకాండలు ఆయన చేసుకోకూడదు. నిష్కలం శాంతం అన్నాడు. శాంతం అంటే శాంత స్వభావుడిగా ఉండాలి. తనని చంపడానికి వచ్చినటువంటి వాడిని కూడా క్షమించి సాత్వికాన్ని కలిగి ఉండాలి. నా శాంతిని ఈ లోకానికి అందిస్తున్నాను చెప్పాలి. హీ మస్ట్ బి కాల్డ్ యాజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్తగా పిలువబడాలి. ఆ తర్వాత అమృతస్య పరమసేతు అంటే, అమృతస్య అంటే పరలోక రాజ్యం, సేతు అంటే వంతెన. ఆ పరలోక రాజ్యానికి నేనే వంతెన అనాలి, నేనే మార్గము సత్యమును జీవనం అనాలి. దగ్ధేంతిని మోరలం అంటే దహించు అగ్ని ఉండాలి. దేవుడు అంటేనే దివ్యతి ఇతిహద్దేవ. దేవుడు అనేవాడు ప్రకాశించువాడు. దేవుడు అనేటువంటి వెలుగైనటువంటి వాడు. ఆయన లోకానికి వచ్చి నేనే వెలుగునని చెప్పాలి. నేను చెప్పిన ఈ దైవ లక్షణాలన్నీ కూడా ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువైన ఆ గొప్ప దేవుల్లో మాత్రమే నెరవేర్చబడినాయి అని చెప్పడానికి ఏ విధంగా సందేహం లేదు. నేను చెప్పిన ఈ శ్లోకాన్ని వేరే ఒకళ్ళలో మీరు అప్లై చేయండి, వేరే ఒక వ్యక్తిలో అప్లై చేయండి. ఏ వ్యక్తిలో కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క దైవ లక్షణాలు అనేటువంటివి వారిలో నెరవేర్చబడవు. కానీ ఈ లోక చరిత్రలో యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే దైవ లక్షణాలు నెరవేర్చబడ్డాయి. అందును బట్టే ఆయన నిజమైనటువంటి దేవుడు అని ఈ యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మీరు ప్రకటిస్తున్నాను. చూడండి, దైవ లక్షణాల్లో ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు దేవుని చూడలేడని దేవుని లేఖనం సెలవిస్తోంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దైవ లక్షణం పరిశుద్ధత. రెండోదిగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు.
గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉండాలా. ఆయన ప్రేమించి ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఆయన ఏదన్నా కార్యం చేసే త్యాగాన్ని ఆయన ప్రేమ నిరూపించుకోవాలి త్యాగం ద్వారా. మూడోగా దైవ లక్షణాల్లో మూడవది ఆయన నిత్యుడై ఉండాలా. గాడ్ ఈజ్ ఇటర్నల్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ హోలీ అండ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. ఈ మూడు దైవ లక్షణాలని ఈ ప్రత్యేక సందర్భంలో చెప్తున్నాను. చాలా ఉన్నాయి, కానీ మూడు ప్రాముఖ్య విషయాలు చెప్తున్నాను. వివాహం కాబట్టి ఈ వివాహంలో దైవ లక్షణాలు ప్రాముఖ్యంగా మూడు ఉండాలి. దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉండాలా, దేవుడు అనేటువంటి వాడు ప్రేమమాడై ఉండాలా, మూడోదిగా దేవుడు అనేవాడు నిత్యుడై ఉండాలా. దేవుడు వివాహాన్ని ఎందుకు ఘనంగా ఎంచాడు, దేవుడు వివాహాన్ని ఎందుకు ఆనరబుల్గా చేశాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి వివాహం కూడా పరిశుద్ధంగా ఉండాలా. ఎలా ఉండాలా? వారిద్దరు కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన తర్వాత మరి అదర్ రిలేషన్షిప్స్కి వారు వెళ్ళడానికి వీల్లేదు. వారు వివాహం తర్వాత పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన తర్వాత మరొక స్త్రీని కానీ మరొక పురుషుని కానీ వారు కాంక్షించడానికి వీల్లేదు. దేవుడు ఏ రీతిగా సంఘాన్ని ప్రేమించాడో ప్రతి భర్త కూడా భార్యను అట్టి రీతిగా ప్రేమించాలి. మీ ఇద్దరి మధ్య హోలీనెస్ ఉండాలి, పరిశుద్ధమైనటువంటి తలంపులు ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఇది పరిశుద్ధ వివాహం అని కార్డులో రాస్తాం కదా, ఇట్స్ ఎ హోలీ మ్యాట్రిమోనీ అని రాస్తాం కదా. మీ జీవితాంతం ఒకరి పట్ల ఒకరు పరిశుద్ధత కలిగి జీవించాలి. అది మీ జీవితాల్లో దేవుడు కోరుతున్నాడు. రెండోదిగా వివాహాన్ని దేవుడు ఎందుకు ఘనంగా ఎంచాడంటే వివాహం అనేది ప్రేమ సంబంధమైనటువంటిది. ఇట్స్ ఎ కావనెంట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్స్ ఎ కావనెంట్, ఇట్స్ ఎ లవ్లీ కావనెంట్. ఇది ప్రేమ బంధం. ఇదేంటది? ప్రేమ బంధం. మీ ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమ ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, అసలు వాస్తవానికి తెలుగు భాషలో ప్రేమ అనే మాటను మాత్రమే ఉపయోగించారు, కానీ అదే గ్రీకు భాషలో ఈ లవ్ అనే మాట డిఫరెంట్ షేడ్స్లో ఉంది. ఆ డిఫరెంట్ షేడ్స్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల మీద చూపించిన ప్రేమను ఒక రకమైన ప్రేమగా చెప్తారు. దాన్ని ఏమంటారంటే సార్జే అంటారు. అనండి ఒకసారి. గ్రీకు భాషలో ప్రేమను సార్జే అంటారు. ఆ ప్రేమ యొక్క షేడ్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమను సార్జే అంటారు. మరి పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద చూపిస్తారు కదా ప్రేమ, దాన్ని సార్జే అంటారు గ్రీకు భాషలో. అదే రీతిగా తోబుట్టువుల మధ్య స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఉంటుంది. అంటే బైబిల్ గ్రంథంలో దావీదు యోనాతాను అనేటువంటి ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారిద్దరు మిక్కుటమైన ప్రేమ ఉన్నదట. నిజంగా ఒక భార్య భర్తను ఎంత ప్రేమిస్తుందో అదే రీతిగా యోనాతాను దావీదు పట్ల ఆ ప్రేమ ఉందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. వారిద్దరి మధ్య ప్రేమను గ్రీకు భాషలో ఏమంటారంటే ఫీలియో అంటారు. అదే రీతిగా మూడో రకమైన ప్రేమ ఏంటి తెలుసా? భార్యాభర్తల మధ్య ఉండే రొమాంటిక్ లవ్, ఆ యొక్క వ్యామోహంతో కూడిన ప్రేమ. ఆ రొమాంటిక్ ప్రేమని ఏమంటారంటే గ్రీకు భాషలో ఏమంటారంటే ఇరాస్ అంటారు. ఆ తర్వాత దైవిక ప్రేమ, దాన్ని అగాపేవ్ అంటారు. ఈ 4 ప్రేమలు ఉన్నాయి కదా. ఒకటి తల్లిదండ్రుల పిల్లల చూపే ప్రేమ, తోడ్బుట్టువుల మధ్య ఉండే ప్రేమ, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. మూడోదిగా భార్యాభర్తలు లవర్స్ మధ్య ఉండేటువంటి ప్రేమ, దాన్ని రొమాంటిక్ లవ్ అంటారు. ఐదోదిగా దైవిక ప్రేమ. ఇప్పుడు వివాహం ఎందుకు ఘనమైందంటే ఈ 4 ప్రేమలు మీ మధ్యన కనపడతాయి. ప్రైజ్ గాడ్. అండర్స్టాండ్? ఈ 4 ప్రేమలు కొన్ని సందర్భాల్లో హర్షిత రాజేష్ పక్షంలో తల్లి ప్రేమను కనుపరచాల్సి వస్తుంది. నీకేమైనా అనారోగ్యం వచ్చిందనుకో, నీ తల్లి ఏ విధంగా ఆదరించిందో, నీ తల్లి రాత్రంతా నీ యొక్క ఒడిలోనే నిన్ను పడుకోబెట్టుకుని రాత్రంతా ఎలా సాకిందో, హర్షిత కొన్ని సందర్భాల్లో నీ పట్ల అటువంటి తల్లి ప్రేమను చూపించాలని దేవుని ఉద్దేశం. స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమ మీరు కలిగి ఉండాలని. ఎలాగో ఆబ్వియస్లీ మీరిద్దరు భార్యాభర్తలు కాబట్టి రొమాంటిక్ లవ్ ఎలాగో ఉంటుంది, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇంకొకటి దైవిక ప్రేమ. దేవుడు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించాడో, దేవుడు సంఘమైనటువంటి మనల్ని ఏ రీతిగా ప్రాణమిచ్చినంతగా ప్రేమించినట్లుగా మీరిద్దరు కూడా ప్రాణప్రదంగా ప్రేమించుకోవాలి. ప్రైజ్ గాడ్. డూ యు నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? ఈ మిస్టరీ మీకు అర్థమవుతుందా? అందుని బట్టి దేవుడు వివాహాన్ని పరిశుద్ధంగా చేశాడు. చాలా మంది వివాహం అంటే చాలా లైట్ తీసుకుంటారు, కానీ దేవుని ఉద్దేశం చెప్తున్నాను, దేవుని లేఖనం యొక్క సారాన్ని చెప్తున్నాను. అందుని బట్టి దేవుడు వివాహాన్ని ఇంత ఘనంగా ఎంచాడో. వివాహం పరిశుద్ధంగా ఉండాలి, వివాహము ప్రేమ భరితంగా ఉండాలి. మూడోదిగా గాడ్ ఈజ్ ఎటర్నల్ కాబట్టి వివాహ బంధం కూడా నిత్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి. కడ ఊపిరి వరకు, కడ శ్వాస వరకు మీరిద్దరు ప్రాణప్రదంగా ప్రేమపూర్వకంగా మెలగాలి. మ్యారేజ్ మస్ట్ బి ఎటర్నల్. ఆ ప్రియదేవచనాగమ ఆదిలో దేవదేవుడు వివాహాన్ని జరిగించాడు. ఆ వివాహము దేవుడే జరిగించాడు. వివాహకర్త ఆయనే, పెళ్లి పెద్ద ఆయనే, మొత్తం ఏదైతే చేయాలో మొత్తం అంతా ఆయన దగ్గరుండి జరిగించాడు. ఆదామవ్వలకి దాని ఉద్దేశం తెలుసు, ఇద్దరు కూడా ఏకశరీరం అవుతారు. యూనిటీ మాట మీకు చెప్పాను. ఒకటి స్పిరిచువల్ యూనిటీ, రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఎమోషనల్ యూనిటీ. రెండోది ఏంటి? ఎమోషనల్ యూనిటీ.
మూడోదిగా ఫిజికల్ యూనిటీ. ఎమోషనల్ యూనిటీ అంటే అర్థం ఏంటంటే బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్. మీరిద్దరు ఎలా ఉండాలంటే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలి. ఆ తర్వాత ఫిజికల్ యూనిటీ అంటే ఇద్దరు లవర్స్గా ఉండాలి. ప్రైజ్ గాడ్. ఈ మాటను ఉపయోగిస్తున్నప్పుడు వేరేలా అనుకోవద్దు. ఇద్దరు కూడా ప్రేమికులుగా ఉండాలి. అదే ఫిజికల్ యూనిటీ. అండ్ స్పిరిచువల్ యూనిటీ గురించి మాట చెప్పాను మీకు. స్పిరిచువల్ యూనిటీ అంటే బికమ్ సోల్మేట్స్. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ బికమ్ సోల్మేట్స్, యూ షుడ్ బికమ్ ఫ్రెండ్స్ అండ్ యూ షుడ్ బికమ్ లవర్స్. అది యూనిటీ యొక్క ప్రాముఖ్యమైన అంశం. ఈ మిస్టరీ మీరు జీవితాంతం ఈ సందేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీ యొక్క వివాహం మొత్తం లైవ్లో వెళ్ళిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. పాలిమాన్ యూట్యూబ్ ఛానల్లో వెళ్తూ ఉంది, ఇంకొక ఛానల్లో వెళ్తూ ఉంది. మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ సందేశం తరచూ మీరు చూస్తున్నాండి. తద్వారా మీరిద్దరూ కూడా అనుబంధం ఇంకా అధికమవుతుంది. దేవుని ఉద్దేశం ఏంటో మీకు భయపడుతుంది. మొదటి వివాహం దేవుడు ఏదైనా వనలో జరిగించారు. రెండవ వివాహాన్ని దేవుడు రెండవ వివాహం గురించి మాట్లాడాలంటే ప్రియులు చదివించారు, మన సంఘ పెద్దలు చదివించారు. యోహాను సువార్త 2వ అధ్యాయం. దేవాదేవుడు గలిలైనటువంటి కానా అంటే పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభు వివాహానికి ఆహ్వానించబడితే వివాహంలో కొరత ఏర్పడింది. ఆ కొరతను దేవాదేవుడు అద్భుత రీతిగా సమస్యను పరిష్కరించాడు. ఒక మాట చెప్పినప్పుడు నా ప్రియదేవుజనాగమా స్నేహితులారా, మీ జీవితంలో ప్రతి సమస్యకు నిజదేవుడైనా సృష్టికర్త యేసు ప్రభు దగ్గర సొల్యూషన్ ఉంది. అన్ని ఏ సమస్య అయినా సరే. ఒకవేళ ఎడిక్షన్స్ అనేటువంటి సమస్య నీలో జీవితంలో ఉందేమో, కొన్ని మీ జీవితాలు విడిచిపెట్టలేకపోతున్నారేమో, కొన్ని అలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నారేమో, ధూమపానం నుంచి విడుదల నీకు రావట్లేదేమో, వ్యభిచారం నుంచి విడుదల నీకు రావట్లేదేమో, పోర్నోగ్రఫీ నుంచి విడుదల రావట్లేదేమో. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. జీసస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. జీసస్ ఈజ్ ఆన్సర్, జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ ప్రాబ్లం. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అక్కడ ఆ వివాహంలో కొరత ఏర్పడింది. చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా గ్రేప్ జ్యూస్ ఇస్తున్నారు, వైన్ కాదు, గ్రేప్ జ్యూస్ ఇస్తుంటే ఆ గ్రేప్ జ్యూస్ కాస్త అయిపోయిందండి. ఆ యొక్క ద్రాక్షరసం కాస్త మరి ఎందుకు అయిపోయిందో మనకు తెలియదు, కానీ సమస్య వచ్చినప్పుడు ఆ టైంలో కలవరం బయలుదేరింది. పెండ్లి ప్రధానికి కలవరం బయలుదేరింది. చూడండి, ఇక్కడ నిజంగా మనల్ని అందరినీ పిలిచారు. ఎస్తేర్ గారు, రాజు గారు పిలిచారు. చక్కటి ఆతిథ్యం మనకు చేస్తారు. ఈ వివాహం అయిన తర్వాత విందు ఉంటుంది. ఆ విందులో మనం ఆనందిస్తున్నప్పుడు సడన్గా ఆ విందులో ఉంటే భోజన పదార్థాలు అయిపోయినాయి అనుకోండి, కుటుంబ సభ్యులకు చాలా బాధ. వచ్చినటువంటి వారికి సరైన ఆతిథ్యం చేయలేకపోయిన బాధ ఉంటుంది. అదే బాధ ఆ వివాహంలో ఉన్నటువంటి ఆ పెండ్లి ప్రధానికి ఉంటే ఆ సమస్య జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిన సమస్య. వెళ్ళినప్పుడు యేసు ప్రభు చేసింది ఏంటి తెలుసా? ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చేశారు. నీటికి రంగు ఉండదు, నీటికి రుచి ఉండదు, నీటికి వాసన ఉండదు, నీటికి విలువ కూడా ఉండదు. ఈ రంగు, రుచి, వాసన, విలువ లేనటువంటి ఆ నీటిని యేసుక్రీస్తు ప్రభు వారు రంగు కలిగిన ద్రాక్షరసంగా, రుచి కలిగిన ద్రాక్షరసంగా, వాసన కలిగిన ద్రాక్షరసంగా, విలువ కలిగిన ద్రాక్షరసంగా మార్చాడు. అంటే ఏ కుటుంబాల్లో అయితే యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానిస్తారో వారి జీవితాలు ఒకవేళ నీళ్లగా, విలువ లేనటువంటిగా ఉంటే, రుచి లేనటువంటిగా ఉంటే, వాసన లేకుండా ఉంటే కనుక ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఆ జీవితాలకి రంగును, రుచిని, వాసనను, విలువనిచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా జీవితంలో నా 17-18 సంవత్సరాల వరకు నా జీవితంలో రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, విలువ లేదు. కానీ నా జీవితాన్ని ఎప్పుడైతే ప్రభువు చేతిలో పెట్టానో, వెన్ ఎవర్ ఐ హ్యాండ్ ఓవర్ మై లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, నా జీవితానికి విలువ ఇచ్చాడు. ఈ రోజున పాలిమాన్లకి ఈ రోజున దేవుడు విలువ ఇచ్చాడు అంటే ఎవరి ద్వారా వచ్చింది తెలుసా? నా చదువును బట్టి కాదు, నా 2 మాస్టర్ డిగ్రీస్ని బట్టి కాదు, నేను చేసిన జాబ్ను బట్టి కాదు, నా కుటుంబ నేపథ్యాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి నాకు విలువ ఇహ పరలోకాల్లో. ఆమేన్. నా ప్రియదేవుచునాగమా, కాబట్టి మీ జీవితాల్లో కూడా రాజేష్ అండ్ హర్షిత బ్యూలా మీ వివాహంలో కూడా సమస్యలు రావచ్చు. ఎవరైనా చెప్పమనంటే సమస్యలు రావని మీ సీనియర్స్ని అడిగితే కనుక వాళ్ళు కూడా చెప్తారు సమస్యలు వస్తాయి. మీ ఇద్దరి మధ్య మాట వస్తుంది. కుటుంబం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి, సంఘం అన్న తర్వాత ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవాలి, వారిని జ్ఞానంగా కాపురం చేసుకుంటూ పరిష్కరించుకోవాలి. కానీ సో దాన్ని చిలికి గొప్ప పెద్ద వాన అయిపోకూడదు, విడాకుల దాకా వెళ్ళిపోకూడదు. దాన్ని ఏం చేయాలి? కూర్చుని ఏం చేయాలి? మాట్లాడాలి. లెట్స్ ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్, లెట్స్ టాక్, మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్పించి వెంటనే బంధాలు తెంచేసుకోకూడదు, అనుబంధాలు తెంచేసుకోకూడదు, రిలేషన్షిప్ తెంచేసుకోకూడదు. కూర్చుని మాట్లాడాలి. మీ జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఆ సమస్యను ప్రభుని యేసే దగ్గరికి తీసుకెళ్ళాలి, వాక్యం దగ్గరికి తీసుకెళ్ళాలి. నా భార్య ఎక్కడ ఉంది, మా ఇద్దరి మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినప్పుడు మేము ఎక్కడెక్కడికి కోర్టులకి లేకపోతే లాయర్స్ దగ్గరికి, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయి సమస్యను పరిష్కరించుకోం. ఎక్కడి దగ్గరికి వెళ్తామంటే దేవుని వాక్యం దగ్గరికి వెళ్తాం. అంటే యేసయ్య దగ్గరికి వెళ్తాము. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ఆమేన్.
మీ జీవితాల్లో కూడా ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించినప్పుడు సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. నేను ఇంకా 3 విషయాలు చెప్తాను. చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ సమయం లేదు. ఒక వివాహం జరగబోతుంది, ఇంతకంటే గొప్ప వివాహాన్ని ఈ ప్రపంచంలో రీసెంట్గా ఒక వివాహాన్ని మనందరం కూడా టీవీల్లో చూసాం, ఇంటర్నెట్లో విన్నాం. అతడే అంబానీ కుటుంబంలో జరిగినటువంటి ఆ వివాహం. అంబానీ కొడుకు అనంత్ అంబానీ. నిజంగా అతని యొక్క బట్టలు ఎంతోనే తెలుసా? ఇప్పుడు రాజేష్ మంచి సూట్ వేసుకున్నాడు, మహా అయితే ₹1,00,000 ఉంటుందేమో, రైట్? మహా అయితే ₹1,00,000 మించదు. కానీ ఆ పెళ్ళిలో అనంత్ అంబానీ వేసుకుంటుండే ఆ సూట్ ఖరీదు అక్షరాల ₹16 కోట్ల. 16 కోట్ల రూపాయలు. కానీ ఒక వివాహం రాబోతా ఉంది. అది ఎంత గ్రాండ్ వెడ్డింగ్ అంటే ఒక 10 లక్షల అనంత్ అంబానీ యొక్క వివాహాలు ఒక చోట చేస్తున్నా సరే ఆ వివాహానికి పోలికే ఉండదు. ఆ వివాహం ఎవరిదో తెలుసా? సాక్షాత్తు సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుని యొక్క వివాహము. దాన్నే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అన్నారు. అదే మన వేదాల్లో చెప్తారు ఆ వివాహం గురించి, మన ఉపనిషత్తులో చెప్తారు వీరభోగ వసంతరాయల వివాహం అన్నారు. వీరభోగ వసంతరాయల వివాహం అంటే ఆ వివాహంలో పెళ్లి కొడుకట ఒక తెల్లటి గుర్రం మీద వస్తాడట. చాలా అంత గొప్ప వివాహం ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగలేదట. సో ఆ గొప్ప వ్యక్తి యొక్క వివాహము ఆకాశం అంత పందిరి ఉంటుంది, భూమి అంతా ఏముంటుందంటే ఆ యొక్క మాట చెప్పాలంటే అంత కార్పెట్ ఉంటుందట. అంత గొప్ప వివాహం జరగబోతా ఉంది. అదే మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వివాహం. ఎవరితో జరుగుతుందో తెలుసా రాజేష్? ఆ వివాహం యేసయ్యతో వివాహం ఆడేటువంటి వారు ఎవరో తెలుసా? ఆయన రక్తము చేత కడగమైనటువంటి వారు మాత్రమే, ఆయన రక్తము చేత తమ వస్త్రాలను ఉతుక్కున్నటువంటి వారు మాత్రమే ఆ వివాహంలో ఆయన ప్రక్కన కూర్చుంటారు. ఈ వివాహము ఇప్పుడు రాజేష్ హర్షితాల యొక్క వివాహము మీరందరూ చూస్తున్నారు ఇక్కడ. ఈ వివాహం రాబోతున్నటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ వధువు స్థానంలో రాజేష్ కూర్చుంటే, ఒకనాడు ఆ స్థానంలో మన ప్రభుని రక్షణ యేసు ప్రభు వారు కూర్చుంటే, వధువు స్థానంలో మనందరం కూర్చొనబోతున్నాం. యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తం చేత కడగమైనటువంటి వారందరూ కూడా సో వధువు స్థానంలో కూర్చొనబోతున్నాం. ఆ గొప్ప వెడ్డింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసండి? అమెరికాలో అనుకుంటున్నారా? ఆ గొప్ప వివాహం ఒక స్విట్జర్లాండ్లో అనుకుంటున్నారా? ఆ గొప్ప వివాహం ఒక దీవులో అనుకుంటున్నారా? కాదు. ఆ గొప్ప వివాహము సాక్షాత్తు దేవుని ఇంట్లో, అంటే పరలోక రాజ్యంలో, స్వర్గం మీరు అంటారే, అక్కడ జరగబోతా ఉంది. ఇప్పుడు ఆ వివాహంలో ఎంతమంది ఆ వరుడు పక్కన కూర్చోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారికి చెప్తున్నాను ఏంటంటే, ఆయన ప్రక్కన కూర్చున్నటువంటి వారు ఎలా ఉండాలి అంటే నిష్కలంకంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మడతైనా డాగ్ అయినా కళంకం లేకుండా ఉండాలి, అంటే పరిశుద్ధంగా ఉండాలి. పెళ్లి కూతురు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు, 2-3 నెలల నుంచి ప్రిపేర్ అవుతారు. ఎందుకు తెలుసా? ఆ పెళ్ళిలో తన పక్కన కూర్చున్నప్పుడు మచ్చైనా కళంకమైన డాగ్ అయినా కళంకం లేకుండా కూర్చోవాలని. నేను స్పిరిచువల్ సెన్స్లో మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు ప్రక్కన సంఘం కూర్చోవాలంటే నీలోను నాలోను ఎంత సిద్ధపాటు ఉండాలా, నీలోను నాలోను ఎంత ప్రిపరేషన్ ఉండాలి. మనలో ఏ కళంకమైన మచ్చ అయినా డాగ్ అయినా పాప సంబంధమైనటువంటి కార్యాలు మన హృదయంలో ఉంటే ఆ పెండ్లి కొడుకు యాక్సెప్ట్ చేస్తాడా? అందుని బట్టి సంఘం పవిత్రంగా ఉండాలా, సంఘం సిద్ధపడాలి. ఆయన రాకడ రాబోతా ఉంది. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ వెరీ సూన్. నువ్వు ప్రిపేర్ అవ్వాలి, నీ పరిశుద్ధి నువ్వు కాపాడుకోవాలి. యూనిట్ ఎక్సర్సైజ్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ ఏం చేయాలి? అంతం వరకు కొనసాగించాలి. ఆ దేవుని లేఖనం చెప్తా ఉంది. 3 వివాహాల గురించి చెప్పాను మీకు. ఒకటి ఏదెనోలో జరిగిన వివాహం. రెండోది యేసుక్రీస్తు ప్రభువారు పాల్గొన్న కానా పెండ్లి విందులో ఆయన వివాహంలో ఒక గెస్ట్గా పాల్గొన్నాడు, అద్భుతాన్ని చేశాడు. మూడోదిగా ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఇంకొక ఆధ్యాత్మిక చెప్తాను. వీరిద్దరికి ప్రధానం జరిగింది, ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రధానం లేకుండా ఈరోజు వివాహానికి రాలా. చర్చిలో అనౌన్స్మెంట్ జరిగినాయి, అకస్మాత్తుగా జరుగుతుంది కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభు ప్రక్కన కూర్చోవాలి అంటే నీకు కూడా ఈ లోకంలో ఆయనతో ప్రదానం చేయబడాలి. ప్రదానం లేకుండా వివాహం ఈ విధంగా జరగదు. నీవు ఈ లోకంలో యేసుతో ప్రదానం చేయబడినటువంటి రక్షణ పొందటం, మారు మనసు పొందటం, అది లేకుండా నువ్వు ఏనాడు కూడా దేవుని ప్రక్కన కూర్చోలేవు, ఆ మహామహిమలో ఉండలేవు, నిత్య రాజ్యానికి చేరుకోలేవు. అన్లెస్ యూ హ్యావ్ హోలీనెస్ యూ విల్ నాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి చేరుకోలేవని నికోదేముతో దేవుడు మాట్లాడాడు. వివాహంలో వారికి చెప్పాల్సిన చెప్పకుండా నా సందేశాన్ని ముగిస్తే నేను దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. అందుని బట్టి రాజేష్, ఈ టైంలో నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి. అందుని బట్టి చెప్తున్నాను, టైం అయిపోతున్నా చెప్తున్నాను. మీరిద్దరూ ఎలా ఉండాలి? మీరిద్దరు కూడా సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ మీరు లీడ్ చేయాలంటే దేవుని లేఖనం, ఈ ప్రపంచంలో ఇంతకంటే బెస్ట్ బుక్ ఇంకోటి లేదు. భార్యాభర్తలకు ఇచ్చినటువంటి సూచనలు ఇంతకంటే ఏ పుస్తకం కూడా ఇవ్వలేకపోయింది. ఈ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని ఏం చెప్తున్నాడంటే, మీ ఇద్దరి మీద కూడా మిక్కుటమైన ప్రేమ ఉండాలి, లవ్. ఆ ప్రేమే కొన్నిసార్లు చిన్న చిన్న బలహీనతలను కూడా ఆ ప్రేమ ఏం చేస్తుందంటే క్షమించేస్తుంది.
ప్రేమ కలిగినటువంటి వారిని మనం క్షమిస్తాం, చిన్న చిన్న సర్దుబాట్లు చేసేసుకుంటాం. అందుని బట్టి మీ ఇద్దరి నుంచి కూడా మిక్కుటమైన ప్రేమ ఉండాలి. యేసయ్య సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించాడో ప్రతి భర్త కూడా భార్యను అట్టి రీతిలో ప్రేమించాలి. ఇద్దరు ఏకశరీరం. ఇంకా నీ భార్యకి ఏదన్నా తలనొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, గాయం కలిగినా అది నీ గాయమే. నీ భార్యకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అది నీ ప్రాబ్లంగా భావించాలి. అది దేవుని లేఖనం చెప్తుంది. రెండోదిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి భార్య కూడా భర్తకు విధేయురాలుగా ఉండాలా, లోబడి ఉండాలా. సంఘం ఏ రీతిగా దేవునికి లోబడి ఉందో ప్రతి భార్య కూడా భర్తకి ఏం చేయాలా? నీకంటే కలర్లో తక్కువే కావచ్చు నీ భర్త, నీకంటే హైట్లో తక్కువే కావచ్చు, నీకంటే చదువులో తక్కువే కావచ్చు, కానీ భర్తకి ఇవ్వాల్సిన ఆనర్ ఇచ్చేయాలంతే. భర్త నుంచి డిమాండ్ చేస్తుంది అదే ప్రేమ. అతను లోబడి ఉండాలనేటువంటి ఆ మనస్తత్వాన్ని భర్త కోరుకుంటాడు. కాబట్టి దేవుని లేఖన ప్రకారం ఇచ్చేయాలి. శారమ్మ అబ్రహాంతో ఏముంది? శారమ్మ అబ్రహాంని ఏమని పిలిచింది? ఓ అబ్రహాం అందా. ఏముందమ్మా? మై మాస్టర్, నా యజమానుడు అని పిలిచింది. కాబట్టి నీ భర్తను కూడా సింగులర్గా పిలవద్దు. చక్కగా ఏమంటే కల్చర్ మారిపోతుంది. జెన్జీ అన్నా ఈరోజు ఫ్రెండ్స్గా ఉన్నమంది చెప్పారు కదా అని చెప్పి పేరు పెట్టి పిలుచుకోవటాలు, ఒరే గిరేలు పిలుచుకోకూడదు, ఏవే ఓసే అని పిలవకూడదు. చక్కగా ఒకరినొకరు సన్మానించుకోవాలి. రైట్? వండర్ఫుల్. అది ప్రేమ. రెండో చెప్తున్నాను, మీ ఇద్దరి మధ్య ఉండాల్సింది ఏం తెలుసా? సంతృప్తి, సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉండాలంటే, రాజేష్ నీ జీవితంలో అందమైనటువంటి స్త్రీ ఎవరంటే హర్షిత అని చెప్పాలి. ఇక్కడి నుంచి నువ్వు నీ ముందు ఏంజలినా జూలియట్ని పెట్టినా సరే ఆమె దిగదొడిపి అవ్వాలి. అలాంటి సంతృప్తి కలిగి ఉండాలి. మై వైఫ్ ఈస్ ద బెస్ట్, మై వైఫ్ లుక్స్ గాడ్జియస్. నా భార్య అందగత్తే అని నువ్వు భావించి అటువంటి సంతృప్తి కలిగి ఉండాలి. రెండోదిగా నీకు హర్షిత, ఎవరు ఈ ప్రపంచంలో హ్యాండ్సమ్ అంటే ఎవరెవరి పేర్లో చెప్పకూడదు, నా భర్తే నాకు హ్యాండ్సమ్ అని చెప్పాలి. అటువంటి సంతృప్తి కలిగి ఉండాలి. మీరు వేరే భావన కలిగి ఉంటే, లేకపోతే నీకు ఎవరైనా అందగత్తిగా కనిపించడానికి వీల్లేదు, అలా కనిపిస్తున్నట్టే సమస్యలకు దారి తీస్తుంది మీ కుటుంబ జీవితం. అందుని బట్టి అది విపరీతం అన్నాడు. విపరీతం. ఆ విపరీత ధోరణులకి ఏ ఒక్కరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అది రెండో అంశం. మూడోదిగా మీ ఇద్దరి మధ్య ఒకటి ప్రేమ, రెండోది ఏంటి? సంతృప్తి. మూడోదిగా ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి, విశ్వసనీయత. ఒకరినొకరు నమ్ముకోవాలి, ఒకరినొకరు అమ్మేసుకోకూడదు. ఒకరినొకరు ఏం చేయాలా? ఇద్దరు కూడా ఒక్కరి మాట మీద ఒకరు ఉండాలి, విశ్వసనీయత కలిగి ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండడానికి వీల్లేదు, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సీక్రెట్స్లు ఉండడానికి వీల్లేదు. ట్రాన్స్పరెన్సీని మీరు కలిగి ఉండాలి. అది మూడో విషయం. నాలుగోదిగా మీరిద్దరు కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి, ఇద్దరు కలిసి దేవుని మందిరానికి రావాలి, ఇద్దరు కలిసి రోజు మాట్లాడుకోవాలి. ఒక 2-3 గంటలు బిజీ అని అనకూడదు. ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవాలి. యూనిటీ స్పెండ్ క్వాలిటీ టైమ్ టుగెదర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇంకా ఐదుగా చెప్తున్నాను, మీ ఇద్దరి మధ్య కూడా ఎటువంటి దాపరికాలు అంటే ఇద్దరు కూడా ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి, రహస్యాలు మెయింటైన్ చేయడానికి వీల్లేదు. ఈ 5 కార్యాలు మీరు చేయగలిగితే మీ యొక్క జీవితాలు సక్సెస్ఫుల్ వెడ్డింగ్ లైఫ్లో ఉంటాయి. అనేక మందికి ఆశ. మీ నుంచి వస్తున్నటువంటి తరాలు దేవాదేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించి సంతాన భాగ్యాన్ని కలుగు చేస్తాడు. మీ నుంచి వస్తున్న ఆ పిల్లలు కూడా ఎంతో దేవకృపలో వారు ఎదగలుగుతారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వారు ఉండగలుగుతారు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. సమస్యలు వస్తాయి, ఆ సమస్యను ప్రభు చేతిలో పెట్టండి, దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ వైవాహిక జీవితాన్ని నూతనపరచును గాక. చాలా వివాహ సందేశాలు మీరు విన్నారు చర్చ్లో. ఓకే, సో సంథింగ్ స్పెషల్ కదా ఈరోజు. ఓకే, ఈ వివాహ సందేశాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు చూస్తుండండి. నేను చెప్పిన ప్రిన్సిపల్స్, ఇంకా దేవుని సేవకులు కొన్ని సలహాలు మీకు ఇస్తారు. ఆ సలహాలన్నీ కూడా మైండ్లో రిజిస్టర్ చేసుకొని దేవుని కోసం వాడబడండి. అకుల ప్రిసిల్లాల వలె, అబ్రహాము శారా వలె, ఇస్సాకు రెబ్కా వలె మీరు దీవించబడి వేవేలకి తలు ఒగదుగాకనే వాగ్దానం నీ జీవితంలో 100 ఫలం పొందుగాకనే వాగ్దానం రాజేష్ జీవితంలో నెరవేర్చబడును గాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం పరచండి.